రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకు వరుస బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసి అదంతా ఫేక్ అని తేల్చేవారు. తాజాగా మళ్లీ నాంపల్లి సిబిఐ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ కోర్టుకు చేరుకుని సిబ్బందిని ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. 2 రోజుల క్రితం కూడా ఇదే తరహా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ బెదిరింపులకు పాల్పడింది తమిళనాడుకు చెందిన పోలీసులని, తమకు ఉన్న వేధింపుల కారణంగానే ఏం చేయాలో తెలియక కోర్టులను టార్గెట్ చేసుకుని ఇలా బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసిందే. తాజాగా మెయిల్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక ఆ మెయిల్ ఎవరు పంపారు, ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రైతిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకు వరుస బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసి అదంతా ఫేక్ అని తేల్చేవారు. తాజాగా మళ్లీ నాంపల్లి సిబిఐ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ కోర్టుకు చేరుకుని సిబ్బందిని ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. 2 రోజుల క్రితం కూడా ఇదే తరహా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ బెదిరింపులకు పాల్పడింది తమిళనాడుకు చెందిన పోలీసులని, తమకు ఉన్న వేధింపుల కారణంగానే ఏం చేయాలో తెలియక కోర్టులను టార్గెట్ చేసుకుని ఇలా బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసిందే. తాజాగా మెయిల్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక ఆ మెయిల్ ఎవరు పంపారు, ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.